అధికారుల అంతులేని నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు గత 5 ఏళ్లలో ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగింది. బిగ్ టీవీ టీం చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ విషయం బయటపడింది. వివిధ వర్గాల వారికి సామాజిక పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం నెల 9,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది. ఇంత భారీ మొత్తాన్ని అర్హులైన వారందరికీ అందించడం, అనర్హులను ఏరివేయడం, చనిపోయిన వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తీసివేయడం అధికారులు చేయాల్సిన పని. దీన్ని పక్కాగా చేయాల్సిన అధికారులు గత 5 ఏళ్లుగా మొద్దు నిద్రపోతున్నారు. ఫలితంగా చనిపోయిన 1,50,000 మంది వృద్ధులకు ఇప్పటికీ నెల వారి ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుంది. ఒక్కొక్కరికి 2,016 రూపాయల చొప్పున ఏకంగా 30 కోట్లు ప్రతి నెల చనిపోయిన వృద్ధుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికారులు. కొందరు చనిపోయిన వృద్ధుల ఖాతాల్లో ఇప్పటికీ ప్రతి నెల 2,016 రూపాయలు జమ అవుతున్నట్టు వారు వాడిన ఫోన్ నంబర్లకు మెసేజ్ వస్తుంది. అప్పటికే డెబిట్ కార్డులు ఉన్న వృద్ధులు కుటుంబ సభ్యులు కొందరు గుట్టు చప్పుడు కాకుండా ఏటీఎంల నుంచి ఆ డబ్బు డ్రా చేసుకుంటున్నారు. మరికొందరు నామినీల పేర్లతో బ్యాంకులకు వెళ్లి దర్జాగా డబ్బు తెచ్చుకుంటున్నారు. ఇక చనిపోయిన వృద్ధుల ఖాతాల్లో పెన్షన్ జమ అవుతున్న విషయం కొన్ని కుటుంబాలకు తెలియదు. అలాంటి వృద్ధుల అకౌంట్లో ఇప్పటి వరకు జమ అయిన పెన్షన్ మొత్తం లక్షలకు చేరింది. పెన్షన్ పొందేవారే చనిపోయినప్పుడు వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి తీసివేయాలని ప్రతిపాదించాల్సిన అధికారులు ఆ పని చేయడం లేదు. ఓ గ్రామంలో పెన్షన్లు అందుకునే వారిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికి ఉన్నారు అనేది తెలుసుకోవడం లేదు. మృతుల పేర్లను జాబితాలో చాలా భద్రంగా ఉంచేశారు. 2016లో అన్ని రకాల పెన్షన్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్య 38,42,000. ఇప్పుడు ఆ సంఖ్య 42,70,000కు పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తులు తీసుకుని మంజూరు చేయలేదు. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న 20 లక్షల మంది పెన్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికీ గత 5 ఏళ్లుగా ఒక్క పైసా పెన్షన్ అందలేదు. చనిపోయిన వృద్ధుల ఖాతాల్లో మాత్రం యథావిధిగా పెన్షన్ జమ అవుతూనే ఉంది. హనుమకొండ జిల్లాలోని ఓ మండలంలో ఓ వృద్ధురాలు 6 ఏళ్ల కిందట చనిపోయింది. ఆమె ఖాతాలో ప్రతి నెల పెన్షన్ జమ అవుతుండటంతో ఇప్పుడు ఆ మొత్తం 1,47,000 రూపాయలు దాటింది. ఈ విషయం ఇటీవలే తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు 5 ఏళ్ల కిందట మరణించిన ఆయన మృతిపై అధికారులు డిక్లరేషన్ చేయకపోవడంతో ఇప్పటికీ ఆయన ఖాతాలో పెన్షన్ డబ్బులు పడుతూనే ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి పెన్షన్ల జాబితాను అప్డేట్ చేయాలి. అప్పుడే ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగకుండా ఉండటంతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది.